ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని అనేక గ్రామాలు వరద ప్రభావంతో అతలాకుతలమయ్యాయి. దీంతో చెల్లించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతు సాయంగా పంచాయతీలకు 4 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దేశంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా చేయని విధంగా వరద విలయం ఎదుర్కొన్న పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయల వ్యక్తిగత సాయం అందించారు. ఇవాళ సాయంత్రం ప్రతి పంచాయతీకి నేరుగా ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఈ విరాళం సొమ్మును నేరుగా పంచాయతీలకు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 20 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ కేంద్రాలకు నష్టపోయిన ఆయా జిల్లాల్లోని పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు వచ్చి విరాళాన్ని అందుకోనున్నారు. ఏపీలో వరదలకు దెబ్బతిన్న పంచాయతీలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 4 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఏదైతే గత కొద్ది రోజులుగా పడినటువంటి వర్షాలు పంచాయతీలకు సంబంధించి కావచ్చు, ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ నిమిత్తం కావచ్చు, వీటన్నిటికీ కూడా 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలని ఆయన నష్టపరిహారంగా తక్షణ సహాయం కింద ప్రకటించడం అనేది జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ రోజైతే దానికి సంబంధించి ప్రతి పంచాయతీ కూడా చెక్కులు కూడా అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి కనుక బాధ్యత చేపట్టిన కూడా పంచాయతీలో అది మళ్ళీ ఇప్పుడు శానిటేషన్ నిమిత్తం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో పడుతుంది వర్షాలు వర్షం రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.